నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తావు. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టిపోయి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా, ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా అన్నా, ఈయన కాళ్ళు ఇరిసి. ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గా ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయిర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది, చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అసలు కొత్తన్నాడు లేనిపోతే సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా. అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు. ఇక రెస్ట్ తీసుకోరా మంచి లాంటి. గురూజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరే లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. హలో బావగారు, ఏం చేస్తున్నారు? బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే, మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. బాలేవారే, ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ ఎం కి కొంచెం కష్టం అయ్యి డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగానేనండి. అమ్మో, అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి, ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చేయండి. నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతా. అబ్బా వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే చాలా సాదా సీదా సింపుల్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడతపేచి ఉంటుందమ్మా. ఏ మడత పేచీలు ఉండవు. తాజ్ మహల్ కట్టింది షాజహానే. కాదు, అదిగో పెట్టారు మడతపేచి. భలేవాడివే, కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు. తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు, కూలీలే. అదెలాగా? ఎలాగంటే నేను తాజ్ మహల్ కట్టింది ఎవరు అని అడిగాను గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్ వండర్ఫుల్. 50 రూపీస్ ప్లీజ్. థ్యాంక్ యూ. చల్లగా ఉంది. మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండర్ ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం క్యారియర్ ఆయనకి ఇవ్వు. సరే. ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆగండి, ఏమైంది? ఈ విషయం ముందే తెలుసున్నట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదయ్యా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. పాయసం తినండి. వదులుకుంటారేంటి? బాబు నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను. పైన కూడా ఉన్నారా? కథ నాకుందిరా, పోదమ్మా. మేము కొత్త కదరా, నువ్వు అడగరా. నోడుకోవచ్చు కదా. కిటు నీకు అన్ని అలవాటే కదరా, నువ్వు అడగరా ప్లీజ్. కిట్టు నలుగురా 400 అంటే ఒకళ్ళకి 400. త్వరగా చెప్పండి. అంటే నలుగురికి కలిపి 400. ముందు ఎవరో ఒకరు రండి. కిట్టు నువ్వు కూడా రావచ్చు కదరా. పైకి డబల్స్ తొక్కడానికి వెళ్ళు. తొందర రారా. జల్దిరా. తలపై
కృష్ణ కాపాడు. ఇక్కడ కూర్చో. అలా కూర్చో. ఏంట్రా బాబు ఎంత టెన్షన్ ఉంది. ఏంటో కొద్దిగా మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏం చేసినావు నీళ్ళు కావాలంటున్నావు? చెప్తారు చూడు. త్వరగా బట్టలిప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? అంటే అదే మీ పేరేమిటి అని అడిగాను. ఏయ్, నా పేరు నీకు ఎందుకయ్యా? ముందు పని చూడు. పైన చేసే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓ మర్చిపోయా. పగలగడయ్యాడు. మాలేజీ నీకు వచ్చినావా? ముందు పని చూడు. చేతి ఎక్కనండి, గొలుసు కొట్టేద్దామనా? చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళను. ఎందుకంత కోపం? కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా. మూడంతా పాడు చేస్తున్నావు. మూడేంటి మూడు? నీ పిల్లలా కనిపిస్తున్నానా? పోవేటి పో. ఎక్కడ అలాగడ దొరికిండో. ఏమండి కొంచెం ఆగండి. మిమ్మల్ని ఏం దోస్తురా మీ దోస్తు? ఏం తెలిసి చావదు. కరెక్ట్ మీరు చెప్పలే. కిట్టు, ఈ అమ్మాయి చాలా కనిపిరుదురా. డబ్బులు తీసుకొని ఇంకా పో అంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చినట్రా? చూడ్డానికి వచ్చారా? చూడ్డానికి వచ్చారా? అవును సార్. ఇది ఏమన్నా సినిమా హాల్ అనుకున్నారా? కాదండి. ఏ కాలేజ్ రా మీది? ట్యుటోరియల్ కాలేజ్ సార్. ఆక్స్ఫర్డ్ కాలేజ్. సేమ్ టు సేమ్ కాలేజ్ సార్. సేమ్ టు సేమ్ కాలేజ్. ఎక్కడ ఉంటారా మీరు? నువ్వు మీ చిన్నింటి పక్కన సార్. మా చిన్నింటి పక్కన. నీకెక్కడ తెలుసు? మా వాడికి అలాంటి విషయాలు చాలా ఇంట్రెస్ట్ సార్. సైలెన్స్. మీ నలుగురు ఇక్కడికి వచ్చినందుకు కోర్టుకు పంపిస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా పడుతుంది తెలుసా? నాకైతే 500 చాలు ఒక్కొక్కరికి. లేదా మా ఎస్ఐ చెప్పారంటే మనిషికి 10,000 గుంజుతాడు. హలో ఏంట్రా అలా అరిచావు? ఎస్ఐ దాకా ఎందుకు సార్? మీరు ఎస్ఐకి ఎక్కువ, కానిస్టేబుల్ తక్కువ. ఈసారికి 500 వచ్చండి. అవన్నీ నాకు నచ్చవు. రావద్దు, జన్మలో వెళ్ళిపోండి అంతే. చెప్పండి రా. సొమ్ము పోయిన సుఖం లేదు. వాడు బొక్కలేసింటే రాత్రంతా తోలుదిరేది తెలుసా? నమస్తే సార్. నమస్తే. పని కాలేదా సార్? అరే మా మొహాలు చూస్తే కనపడలా, పని అవ్వలేదని. అరే సార్, మీలాంటి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారా సార్? లేదా మరి ఎక్కడ ఒక మంచి జగ ఉన్నది సార్. ఎక్కడయ్యా? పైసలున్నాయా సార్? అరే పైసలు ఉన్నాయి, ఎక్కడ రావాలయ్యా? మీరు ఓ పని చేయండి. చెప్పు. హాట్ కాటన్ షోరూమ్ ఉంది కదా, హిమాయత్ నగర్. అక్కడికి వచ్చేయండి. 2000 పట్టుకొని వచ్చేయండి. ఓకే, నువ్వు పక్కా వస్తావు కదా? పక్క 6 గంటలకు వచ్చేయాలి. ఓకే. 10 నిమిషాలు లేట్ అయితే? అరే 10 నిమిషాలు లేట్ అయితే వేరే చేతులు ఉంటుంది. రావయ్యా, మేము వస్తాను. ఓకే ఓకే. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయరా, ఎలా మేనేజ్ చేద్దాంరా? నేను ట్రై చేస్తాను లేరా. ఓకేరా, నేను కూడా 1000 రూపాయలు ఇస్తాను. ఎలా మేనేజ్ చేస్తావు? అరే యార్, మా నాన్న ఉన్నాడు కదరా బాబు. మీ బాబు ఇస్తాడంటవా? అరే యార్, మా నాన్న వర్క్ చేసేది సివిల్ సప్లైస్ లో రా. ఒక్కసారి టేబుల్ కింద చేయబెట్టాడు అనుకో, 2000. సోనాలి జీ, క్యా హై? ఏం చేస్తున్నావు? హే, పెనం మీద దోశలు వేస్తున్నాను. హై చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను. హై, అక్కడ బోర్ కొడుతుంది. హై, హమ్ కుచ్ ఖేలేంగే. హై, ఆట
ఏ ఆటకి వెళ్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? నాది పేరు కిషోర్ దాస్. అబిడ్సు సెంటర్లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మామగారి ఇంటి పేరు. ఇల్లరికం వచ్చారా? ఇంటి పేరు మార్చుకున్నారు. మీకు అవసరమా? ప్రొసీడ్ సార్. నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? క్యూరియాసిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్, అదే పిల్లలు? ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్. నాకు ఒక్కడే కొడుకు అని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు. పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంక సంసార సుఖం ఎక్కడ ఉంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుదోలా వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది. స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళంత డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముసలామని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందే చెప్పా. ముసలమ్మకి ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మ? ఎవరి ముసలమ్మ? మీ ముసలమ్మేనండి. నాది ముసలం ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మ. మీరు ముసలోడైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పడుచుదవుద్దా? జోకులు ఎత్తారేటండి. ఎందుకు సార్ అంత కోపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను, అంతే. ఏంటి ఇది? ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకు చూడాల్సింది నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళు ఉంటది? అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాని అడ్డం పెట్టుకుంటున్నావు. అలాగే బతుకు. మొయ్యి. ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్యి. ఏదవ డ్రామాలు ఆడకు. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను. పద. దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు? నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారవింతేనయ్య,
ఈ వింతేనయా జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిరా అది పిలుపు మేలు కొలుపు అది మధుర మధురమౌ ఓంకారము ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరి. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి. కసక్కం తొక్కించేసి జై మే లైక్ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా? అమ్మని ఇదెదురైందేంట్రా బాబు? ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా. ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా గురువా, మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే తెలియదు వేయకుండా లాగించగరు. నారాయణ, ఇది పెద్ద నసకేసురా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్. వచ్చిందిగా. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అలాగే అభ్యంతలేదు. బయట బాగోదు. చెప్పు. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతాను భారతదేశంలో. ఎంత? ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను. అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడా. ఎక్కడికి పోతావో చిన్నవాడా,